అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM Pearl Beauty. ఏపీలో చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అసలు పేర్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్లు పునరుద్ధరణ చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన 12 పేర్లను తొలగించి ఆయా ప్రాజెక్టులకు వాస్తవ పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ సహా కొందరి వైసీపీ నేతల పేర్లు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెట్టింది గత జగన్ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరును గోదావరి పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టుగా మార్చారు. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యాల ఎత్తిపోతల పథకంగా పేర్లు మార్చారు. వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయర్కు వెల్లిగల్లు రిజర్వాయర్గా మార్చారు. నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్కు పాత పేరైన సర్వరాయ సాగర్గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నల్లప్పరెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు బ్యారేజ్ పేరును నెల్లూరు బ్యారేజ్గా మార్చారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ పేరును సంగం బ్యారేజ్గా, శ్రీ గొర్రిపాటి బుచ్చప్పారావు తాటిపూడి రిజర్వాయర్ పేరును తాటిపూడి రిజర్వాయర్గా మార్చారు. అనంత వెంకట్రెడ్డి హంద్రనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు అసలు పేరైన హంద్రనీవా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారు. డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా మార్చారు. బూచేపల్లి సుబ్బారెడ్డి మొగలుగుండ మినీ రిజర్వాయర్కు అసలు పేరైన మొగలుగుండ మినీ రిజర్వాయర్గా మార్పు చేశారు. చివరిగా రాకెట్ల నారాయణరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు రాకెట్ల అమిత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా పాత పేర్లే ఇక అమలులో ఉంటాయని గత ప్రభుత్వం పేర్లను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.